వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, ఎంతమంది కరోనా సోకి వారు మరణించినా మాకు పర్వాలేదు, మాకు రాజకీయాలే ముఖ్యం అనేటువంటి విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా బాధాకరం. అయితే సాధారణంగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అయితే వారు మొదటి నుంచి వారు చేయాల్సినటువంటి ఆరోపణలు, ఓ పక్కేమో ప్రధాన ప్రతిపక్ష నాయకుడేమో తెలంగాణలో హైదరాబాద్లో ఆయన ప్యాలెస్లో కూర్చున్నాడు. ఆయనకు ఉన్నటువంటి బంట్రోతులు తాబేదారులు అందరూ కూడా స్థానికంగా ఇక్కడ వారు మాట్లాడాల్సినటువంటి మాట్లాడుతున్నారు. మేము ఒక్కలమే మాట్లాడితే ఏమవుతుంది, ఇంకొక రాజకీయ పార్టీతో కూడా మాట్లాడిస్తే బాగుంటుందని చెప్పి బేరం కుదుర్చుకొని కన్నా లక్ష్మీనారాయణ గారిని రంగంలోకి దించారు. కన్నా లక్ష్మీనారాయణ గారు రంగంలోకి వచ్చిన తర్వాత పోనీ నిజంగా ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా వైఫల్యాలు ఉంటేనో, మేము తీసుకోవాల్సినటువంటి చర్యలు సరిగ్గా తీసుకోకపోతేనో, ముఖ్యమంత్రి గారు సంబంధించినటువంటి మంత్రులు అధికారులు సరిగ్గా పనిచేయకపోతేనో ప్రశ్నించుంటే బాగుండేది. కానీ ప్రధానంగా వారు చేసినటువంటి ఆరోపణ ఏవైతే కరోనాకు సంబంధించినటువంటి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం 730 రూపాయలు చొప్పున సంబంధించినటువంటి కంపెనీతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం. మనం 730 రూపాయలు చొప్పున ఒక కిట్కి సౌత్ కొరియాకు సంబంధించినటువంటి కంపెనీతో ICMR అప్రూవల్, ఈ సంబంధించినటువంటి కిట్స్ కూడా ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఏదైతే అప్రూవల్ ఉన్నటువంటి సంస్థలకి సంబంధించినటువంటి మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ వారు ఇచ్చినటువంటి అప్రూవల్తో ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ సంబంధించినటువంటి అప్రూవల్ ఉన్నటువంటి కంపెనీతో ఒప్పందం చేసుకున్నాం. ఒప్పందం చేసుకుంది 730 రూపాయలు సంబంధించినటువంటి కిట్లు, 1,00,000 కిట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెప్పించింది. టెస్టులు జరుగుతూ ఉన్నాయి. కన్నా లక్ష్మీనారాయణ గారు అంటారు 730 రూపాయలకి ఎలా కొంటారు, అంత డబ్బు ఇచ్చి ఎలా కొంటారు అనేటువంటిది ఆయన చేసినటువంటి ఆరోపణ. ఆయన చేసినటువంటి ఆరోపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, లేకపోతే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మీద అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 730 రూపాయలకి పెట్టి కిట్టు కొంటే అదే కేంద్ర ప్రభుత్వం 5 లక్షల కిట్లు 795 రూపాయలు పెట్టుకున్నది. అదే దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి దేశం నుంచి 5 లక్షల కిట్లు 795 రూపాయలు కొన్నది. అంటే ఆయన ప్రశ్నించాల్సింది ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా తెలుసుకోవాలి. ఈరోజు 730 రూపాయలు పెట్టి మన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన అప్పుడు కూడా అగ్రిమెంట్ లో ఏం రాసుకున్నారో చూసారా? దయచేసి ఆరోపణలు చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు, అటు తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఆరోపణ చేస్తున్నటువంటి పార్టీలు ఒక్కసారి ఈ అగ్రిమెంట్ చదివితే వారికి అసలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రూపాయికి ఎంత విలువిస్తుందో అనేటువంటి దానికి ఈ ఒక్క అగ్రిమెంట్ కాపీ దానికి నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడన్నా మేము కొన్నటువంటి కంపెనీ ఈ దేశంలో ఎక్కడన్నా అంతకన్నా 1 రూపాయికి తక్కువకి ఇస్తే ఆ 1 రూపాయిని కూడా తిరిగి రీయింబర్స్ చేయాల్సినటువంటి బాధ్యత ఆ కంపెనీ మీద ఉందని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నాం. అంటే ఎంత చిత్తశుద్ధితో, అత్యవసర పరిస్థితులు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి వైద్యపరంగా ఒక ఎమర్జెన్సీ ఉన్నప్పటికీ ప్రతి రూపాయి విలువైందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు భావించి ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే దాన్ని తప్పుపట్టి, అసలు కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతుంది భారతీయ జనతా పార్టీలైనా లేకపోతే తెలుగుదేశం పార్టీలైనా అనేటువంటిది అర్థం కావట్లా. అసలు ఆయన భారతీయ జనతా పార్టీ తరఫున మాట్లాడుతున్నారా లేకపోతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి లైన్ లో మాట్లాడుతున్నారా అనేటువంటిది అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నాం. నిన్న మొన్న మా విజయసాయి రెడ్డి గారు, గౌరవ మా జాతీయ ప్రధాన కార్యదర్శి, గౌరవ రాజ్యసభ సభ్యులు చెప్పారు 20 కోట్ల రూపాయలకి కన్నా లక్ష్మీనారాయణ గారు అమ్ముడిపోయారు. అమ్ముడిపోయి ఈరోజు తెలుగుదేశం పార్టీ డైరెక్షన్ లో
ఆయన మాట్లాడుతున్నారు అన్నటువంటిది అర్థమవుతా ఉంది. తక్షణమే ఈరోజు ఈ ప్రభుత్వం మీద చేసినటువంటి నిరాధార ఆరోపణలకి కన్నా లక్ష్మీనారాయణ గారు తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీకు ఏదన్నా అనుమానాలు ఉంటే, మీకు ఏమైనా అవినీతి ప్రశ్నించాలనుకుంటే మీరు ప్రాతినిధ్యం వహించినటువంటి భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం 730 కొంటే కేంద్ర ప్రభుత్వం 790 రూపాయలకి ఎందుకు కొన్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీ పార్టీని ప్రశ్నించండి. ఈరోజు అదంతా మానేసి లేనిపోయినటువంటి ఆరోపణలు, చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఆరోపణలు చేయడం, ఆ రాజకీయ పార్టీతో కలిసి, ఎందుకంటే మీ అందరికీ తెలుసు గడిచినటువంటి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి 4 స్తంభాలుగా పునాదులుగా ఉన్నటువంటి వ్యక్తులు అటు సుజనా చౌదరి గారు కానీ, సీఎం రమేష్ గారు కానీ, మిగిలినటువంటి వారి సహచరులు కానీ ఎలా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోయారో, నిజంగా సుజనా చౌదరియో లేకపోతే సీఎం రమేషో మాట్లాడి ఉండుంటే వారికి మాటలకి విలువ ఉండదని చెప్పి మీరు తెలుగుదేశం పార్టీ కోవర్ట్గా ఈరోజు భారతీయ జనతా పార్టీలో మీరు ప్రాతినిధ్యం వహిస్తూ మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు ప్రజలు నమ్ముతారని చెప్పి అనుకోవడం మీ అమాయకత్వం. ఇంకా మిమ్మల్ని ప్రజలు నమ్ముతారని అనుకోవడం మీ అమాయకత్వం. ఒక పక్క దేశంలోనే అత్యంత వేగవంతంగా టెస్టులు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో మొదటి 2 స్థానాల్లో ఆంధ్ర రాష్ట్రం ఉంది. రాజస్థాన్ తర్వాత ఆంధ్ర రాష్ట్రం 2వ స్థానంలో అత్యధికంగా ఈరోజు టెస్టింగ్లు చేస్తున్నటువంటి రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం 2వ స్థానంలో ఉంది. ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో ఇద్దరు కలిసి అటు తెలుగుదేశం పార్టీ, ఇటు భారతీయ జనతా పార్టీ అని చెప్పి చెప్పుకునేటువంటి ఈయన అసలు ఈయన బీజేపీకి అధ్యక్షుడిగా కాదు, టీజేపీకి అధ్యక్షుడిగా ఉంటే బాగుండేది. తెలుగు జనతా పార్టీ అని చెప్పి ఒకటి పెట్టుకొని దానికి కన్నా లక్ష్మీనారాయణ గారిని అధ్యక్షుడిగా ఉండుంటే బ్రహ్మాండంగా మీరు చెప్పేటువంటి మాటలు, మీ వైపు నుంచి మీరు చేస్తున్నటువంటి విమర్శలు ప్రజలు ఇద్దరు కలిసి ఒకటే అని చెప్పి అనుకునేవారు. మీరు సవాలు విసిరారు కన్నా లక్ష్మీనారాయణ గారు. ఏం విసిరారు సవాలు? కాణిపాకంలో వచ్చి విజయసాయి రెడ్డి గారు ప్రమాణం చేస్తారా నా మీద చేసినటువంటి ఆరోపణల్ని అని చెప్పని అన్నారు. మధ్యాహ్నం మీరు అందరూ కూడా పెద్దలు విజయసాయి రెడ్డి గారి పత్రికా సమావేశంలో ఉన్నారు. ఆయన సిద్ధపడ్డారు. నేను ఎక్కడికన్నా రావడానికి, కాణిపాకం కాదు ఎక్కడికన్నా వచ్చి ప్రమాణం చేయడానికి, అది నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి పెద్దలు విజయసాయి రెడ్డి గారు ఆ సవాల్ని స్వీకరించారు. మరి మీ స్పందన? మీరు అంటారు ఇప్పుడే చూసా, ఈ కరోనా మహమ్మారి పోయిన తర్వాత మనం కాణిపాకం వెళ్తాం. ఎందుకు మీకు అంత లేట్? ఎందుకు ఈరోజు మీ ప్రమాణం వేయడానికి మీ మంది మార్బలం రావాల్సినటువంటి పనిలే, మీరు ఒక్కలే రావచ్చు. అవసరమైతే ప్రత్యేకమైన